నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 60 ఏళ్లలో బీసీలను గుర్తించింది కేవలం తెలంగాణ ప్రభుత్వమే. నిజామాబాద్లోని జనార్దన్ గార్డెన్స్లో జరిగిన నాయి బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూయడంతో జిల్లాలో విగ్రహాలకు ముసుగులు. నగరంలో పలు కూడళ్లలో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసిన మున్సిపల్ అధికారులు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు రోజురోజుకు పెరుగుతున్న మద్దతు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృత పర్యటన. ఆలూరు మండలంలో కల్లెడ గ్రామంలో జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. నిజామాబాద్ నగరంలో నీరా కేఫ్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి. నగరంలోని కంటేశ్వర్ గౌడ సంఘంలో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. మీడియా సమావేశంలో సిపి సత్యనారాయణ స్పష్టం. ప్రతి వ్యక్తికి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. నగరంలోని మారుతి నగర్లో స్నేహ సొసైటీలో జరిగిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినంలో సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతోంది. ఎడపల్లిలో నిర్వహించిన ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డి. 60 ఏళ్లలో బీసీలను గుర్తించింది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల జనార్దన్ గార్డెన్స్లో నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తుల వారికి పునరుజ్జీవం పోసారన్నారు. కులవృత్తిని నమ్ముకున్న వారికి బాసటగా ఆర్థిక సహాయం కింద 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారన్నారు. కటింగ్ షాపులు నిర్వహించుకునే నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులకు నిజామాబాద్ నగరంలో బీసీ కులస్తులకు అందించే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. నిజామాబాద్ పట్టణంలో మోడ్రన్ సెలూన్ నిర్మాణానికి 50 లక్షలు మంజూరు చేశాం. లాటరీ ప్రక్రియ ద్వారా షాపులను ఎంపిక చేశామన్నారు. ఒకవైపు నిజామాబాద్ నగర అభివృద్ధి, మరోవైపు కుల సంఘాల అభివృద్ధికి కృషి చేశామన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రతి గల్లీలో రోడ్లు, డ్రైనేజ్లు నిర్మించామన్నారు. నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి మినీ ట్యాంక్ బండ్ నిర్మించామన్నారు. మేము చేసిన అభివృద్ధి మీ ముంగిట ఉంది. మరోసారి అవకాశం ఇవ్వండి. నిజామాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం, కార్పొరేటర్లు బోడిగం కోమల్, సాయి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పండరీపూర్లో ఎట్లయితే విఠలేశ్వరుడు ఉంటాడో సేమ్ అక్కడ అయ్యగారులే తీసుకొచ్చి అక్కడి విగ్రహాలే తీసుకొచ్చి పెట్టినరు. అద్భుతంగా ఆలయం ఉన్నది. మరి ఒక బంధం మీకు గణేష్ అన్నకు ఆటోమేటిక్గానే ఉన్నదని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. అట్లనే నాకు తెలిసినటువంటిది మన ఏ ఇంట్లో శుభకార్యమైనా కూడా మంగళి నాయి బ్రాహ్మణులు అని మనం పిలుచుకునే వాళ్ళు మంగళప్రదంగా మీరు ముందడుగు వేయకపోతే ఏ కార్యక్రమం కూడా జరగదు. మనందరికీ తెలుసు. మన సొసైటీలో మనం అందరినీ కలుపుకొని పోయేటటువంటి క్రమంలో అది శుభకార్యమైనా ఇంకోటైనా ఒకరికొకరం తోడుగా ఉంటూ ఒకరికొకరం ఆశీస్సులు అందించుకుంటూ పెరిగినటువంటి వ్యవస్థ మనది. స్పీచ్ రాదు, అది కూలర్ కూడా పనిచేయమను. అయితే ఒక 2-3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఓట్లు అడగడం కోసం మేము వచ్చినాం. కానీ ఎందుకు ఓటేయాలి?
మీరు ఏం చేసిరు అనేటటువంటి ప్రశ్న మీకు తలెత్తుతుంది. ఆ ప్రశ్న మీరు మమ్మల్ని అడిగే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నేను అడిగినటువంటి ప్రశ్నలకు మీకు సమాధానం చెప్తే ఆ ప్రశ్నలోనే మీకు సమాధానం దొరుకుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్లోకి వస్తున్నారని స్థానిక బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మంగళవారం కూడా బీఆర్ఎస్లోకి వలసల వరద పోటెత్తింది. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని మాక్లూర్ మండలం కల్లెడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్ర సందర్భంగా కల్లెడ తాండవాసులు సభ్యులు తమ పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకేనని తెలిపి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే కల్లెడ గ్రామంలో గుండ్ల సంఘం సభ్యులు, మొట్టాటి రెడ్డి సంఘం సభ్యులు, యాదవ్ సంఘం సభ్యులు, ఆర్మూర్ మండలం దేగాం గ్రామానికి చెందిన మాల సంఘం సభ్యులు, ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పద్మశాలి సంఘం సభ్యులు, ఆర్మూర్ పట్టణానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు, ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మహిళలు, పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్న ఆయన 62 ఏళ్ల కాంగ్రెస్ బీజేపీ పాలనలో ప్రజలకు జరిగిన లాభం శూన్యమన్నారు. ఎన్నికల సమయంలోనే ఓట్ల గురించి ఆలోచించే కేసీఆర్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించాలని ఆలోచనలు చేస్తారని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి యజ్ఞంలో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన వారిని ఆయన అభినందించారు. మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు సకల జనుల సంక్షేమమే ముఖ్యం. బీఆర్ఎస్ అభివృద్ధి ప్రజా సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూయడంతో జిల్లాలో రాజకీయ నాయకుల విగ్రహాలకు మున్సిపల్ అధికారులు ముసుగులు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఎన్నికల కోడ్ను ప్రకటించింది. నవంబర్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నియమావళిని ఖరారు చేసింది. దీనికి సంబంధించిన అంశాలను తూచా తప్పక పాటించాలని సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఎన్నికలకు ముందు ప్రముఖ రాజకీయ నాయకుల విగ్రహాలను కవర్లతో కప్పేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు మున్సిపల్ కార్పొరేషన్ ముసుగు వేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, అదనపు డీసీపీ జయరాం పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల అధికారితో కలిసి పోలీస్ శాఖ పనిచేస్తుందని సిపి సత్యనారాయణ తెలిపారు. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే. ఎన్నికల వేళ తాయిలాల పంపిణీని అడ్డుకుంటాం. మద్యం, వస్తు సామాగ్రి పంపిణీ, డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉంటుంది. వీటిని కట్టడి చేసే పనిలో నిఘా బృందాలు నిమగ్నమయ్యాయి. గంజాయి, అక్రమ మద్యం కట్టడికి మహారాష్ట్ర సరిహద్దులో 4 చెక్పోస్టులు, అంతర జిల్లాల సరిహద్దులో 6 చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. ఇప్పటికే 636 లీటర్ల మద్యం, 87.42 లక్షల నగదు, 37 కిలోల గంజాయి పట్టుకున్నాం. అబ్కారీ శాఖ 2305 లీటర్ల మద్యం, 220 కిలోల గంజాయి పట్టుకుంది. అక్రమ రవాణాపై మా కంట్రోల్ రూమ్ 08462226090 నంబర్కు తెలియజేయాలి. జిల్లాలో 173 సమస్యాత్మక కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటించి పరిస్థితిని సమీక్షించాం. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అవసరమైన చర్యలపై దృష్టి సారించాం. జిల్లాలో ఇప్పటికే 268 మందిపై రౌడీ షీట్ ఉంది. తాజాగా మరో 200 మంది అల్లరి మూకలను గుర్తించాం. వీరిపై కూడా 2 రోజుల్లో రౌడీ షీట్ నమోదు చేసి నిఘా పెడతాం. వీరు తరచూ గొడవల్లో పాల్గొంటున్నట్లు విచారణలో తేలింది. జిల్లాలో లైసెన్స్ కలిగిన తుపాకులు 75 ఉండగా వారిలో 35 వరకు స్వాధీనం చేసుకున్నాం. మిగతావి సరెండర్ చేయమని సూచిస్తున్నాం.
బ్యాంకులు మావోయిస్టుల హెచ్చరికలున్న వారికి మినహాయింపు విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగా ముందుకెళ్తాం. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అక్రమాల కట్టడికి స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాలు 3 ఏర్పాటయ్యాయి. టోల్ గేట్లు, చెక్పోస్టుల్లో తనిఖీలు చేపడతాయి. ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పిన నియమ నిబంధనలు, దానికి సంబంధించిన విషయాలను కూడా కూలంకషంగా చెప్పడం జరిగింది. పోలీస్ సైడ్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అయిన కలెక్టర్ గారికి అన్ని వేళలా 24 hours అవైలబుల్ ఉంటూ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడానికి అన్ని విధాలా సహకరించడం, చర్యలు తీసుకోవడం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎవరు ఉల్లంఘించినా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం, నిష్పక్షపాతంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎవరు ఉల్లంఘనకు పాల్పడినా, నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వాళ్ళపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి వ్యక్తికి శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి అన్నారు. మంగళవారం స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ సొసైటీ జిల్లా న్యాయాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పి పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక వ్యక్తికి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ ముఖ్యమైనని, కానీ మనం శారీరక ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాముఖ్యత మానసిక ఆరోగ్యానికి ఇవ్వలేకపోతున్నామని, కావున చాలామంది మానసిక రోగానికి గురై ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. కావున మానసిక ఆరోగ్యంతో తేడా వచ్చినప్పుడు మానసిక వైద్య నిపుణులని సందర్శించి చికిత్స పొందాలన్నారు. మానసిక రోగం మరియు మానసిక వికలాంగత రెండు వేరు సమస్యలని అన్నారు. మానసిక రోగం చికిత్స ద్వారా నయమవుతుందని, మానసిక వికలాంగత జీవితాంతం ఉంటుందని, దానికి శిక్షణ, వారిలో విద్య ద్వారా మార్పును తీసుకురావడం జరుగుతుందన్నారు. నేడు యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాన్ని నరకం చేసుకుంటున్నారని, మానసిక వికలాంగత దేవుడిచ్చిన శాపమైతే మత్తు పదార్థాలకు బానిసలవ్వడం స్వయం కృతాపరాధమని, యువతలో మార్పు రావడానికి చికిత్స మరియు సలహాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మరో గౌరవ అతిథిగా జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, కార్యవర్గ సభ్యుడు టి వీరేశం తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి చూసినట్లయితే చాలామంది చక్కగా కనిపించే వాళ్ళందరిలో కూడా ఏదో ఒక రుగ్మత ఉంటూనే ఉంటుంది మానసిక వికలాంగత్వానికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళు చూడడానికి చాలా చక్కగా ఉంటారు, కానీ మానసికంగా ఎదుగుదల వాళ్ళలో, చదువుకున్న వాళ్ళలో, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళలో. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడిపల్లి మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వాటి రూపొందించిన 6 అంశాలను ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. పాలకులు కనీస సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం 10 సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న మహిళలను చూసి చలించిపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. ప్రచారంలో మంచి స్పందన వస్తుందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తాహేబ్, పోలి శ్రీనివాసరావు, బిల్ల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శర్మల గారు ఒక టెన్షనే కాకుండా విద్య, మనకు విద్య చాలా అవసరము, ఎడ్యుకేషన్ బాగా అవసరము, చదువుకోవడానికి బాగా అవసరం. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద అధికారులు సోమవారం నుంచి తనిఖీలను ముమ్మరం చేశారు. మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద పోలీస్, రెవెన్యూ, రవాణా, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో డబ్బులు తరలించేవారు తప్పకుండా సంబంధిత రసీదు తదితర వివరాలను వెంట పెట్టుకోవాలని అధికారులు సూచించారు. రెంజల్ మండలం కందకుర్తి సమీపంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టినట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని టీవీఎస్ షోరూం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేయగా ఓ వ్యక్తి వద్ద 5.40 లక్షలు లభించాయి. డబ్బులకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
గుడ్ మార్నింగ్ ఆల్. నిన్న అంటే 9వ తారీఖు రోజు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్కి నిన్న కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి రాగానే నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా డే అండ్ నైట్ ర్యాండమ్గా చెకింగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు, బంగారము ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ వాహన తనిఖీల్లో అలాగే వ్యక్తి సినీ నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి మృతి చెందారు. శ్యామ్ సుందర్ రెడ్డి గత 10 రోజులుగా చికిత్స పొందుతున్నారు. వారి స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లి, ముదక్పల్లి, నర్సింగ్పల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో గ్రామ మొదటి సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2 పర్యాయాలు పనిచేశారు. ఆయనకు భార్య ప్రమిళాదేవితో పాటు కొడుకులు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, దిల్ రాజు ఉన్నారు. జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో మంగళవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమని, నా పనితీరు చూసి ఓటేయండని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆలూరు మండలం కల్లేడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, రైతు బంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. కల్లేడి గ్రామంలో ఎప్పుడు జరగని అభివృద్ధి చేసి చూపించానని, మళ్ళీ 3వసారి గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తానని, 3వసారి గెలిపిస్తే జీవితం మీకు జీతగాడిలా పనిచేస్తానని ఆశీర్వదించాలని ప్రజలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోరారు. జీవన్ రెడ్డి కల్లేడి గ్రామస్తులు బైక్లతో ర్యాలీ గ్రామానికి తీసుకువచ్చారు. మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. మీ కడుపులో తలకాయ పెట్టి నమస్తే పెట్టి మీకు దండం పెట్టి ఓట్లు అడిగితే ఆ రోజు మాట్లూరు మండలంలో అత్యధిక ఓట్లు ఇచ్చిన గ్రామం నా కల్లెల గ్రామస్తులు, నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, కల్లెల గ్రామస్తులు, నా తోళ్ళు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ. చేసిన కాడికి చేసిన, చెయ్యలేని పనులు చేయలేదని చెప్పి 18లో ఇదే చౌరస్తాలో వచ్చి అడిగితే ఆ రోజు సాయంత్రం ఈ ప్రాంతంలో మన అక్క ఆకుల లలిత గారు పోటీ చేసింది. ఇవాళ ఆమె కూడా నా పట్టణం మొక్కునని ఆకుల కట్టుపోయింది. ఉన్న ఊరంతా మేము ఇద్దరం పోటీ చేసిన, ఇద్దరం ఒకటే పార్టీలు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్, వైఎస్ ఎంపీపీ సుఖి సుజాత, సుధాకర్, మహేష్ గౌడ్, చిన్నారాం, బీఆర్ఎస్ నాయకులు అనిల్ సాగర్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 2వ ఠాణా పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా పుట్టరాము ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 41.81 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అదనపు డీసీపీ జయరాం తెలిపారు. నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇదిలా ఉండగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో 63వ జాతీయ రహదారిపై సోమవారం తనిఖీల్లో 5.40 లక్షల నగదు పట్టుబడినట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. సాయితేజ కారులో మెట్పల్లి నుంచి ఆర్మూర్ వెళ్తుండగా కమ్మర్పల్లి వద్ద తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న నగదుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. పంచనామా నిర్వహించి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ వివరించారు. మోదన్ పట్టణంలోని తనిఖీలు చేపట్టగా నిజామాబాద్ నగరానికి చెందిన లతీఫ్ ద్విచక్ర వాహనంలో 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు సిఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో తనిఖీలు చేపడుతున్నట్లు సిఐ చెప్పారు. బోధన్లో ప్లాట్ అమ్మి నగదు తీసుకొస్తున్నట్లు లతీఫ్ తెలిపారు. గుడ్ మార్నింగ్ ఆల్. నిన్న అంటే 9వ తారీఖు రోజు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్కి నిన్న కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి రాగానే నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా డే అండ్ నైట్ ర్యాండమ్గా చెకింగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు, బంగారము ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ వాహన తనిఖీల్లో అలాగే వ్యక్తిగత తనిఖీల్లో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ మున్నూరు కాపు అభ్యర్థికి అవకాశం లభిస్తే ఆ అభ్యర్థిని గెలిపించుకుందామని జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకుడు ధర్మపురి సురేందర్ పిలుపునిచ్చారు.
నగరంలో మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సంఘ పెద్ద అయిన ధర్మపురి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఉపాధ్యక్షుడు వెంకటేశం అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు మున్నూరు కాపు కులస్తులకు తగిన ప్రాధాన్యతనిచ్చి టికెట్లు కేటాయించాలన్నారు. ఏ పార్టీ మున్నూరు కాపు సంఘం కులస్తులకు టికెట్ ఇస్తే పార్టీలకు అతీతంగా మున్నూరు కాపు అభ్యర్థుల విజయం కోసం ఐక్యంగా కృషి చేస్తామన్నారు. మా కులస్తులను గెలిపించుకుంటామన్నారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున మున్నూరు కాపు కులస్తులు పాల్గొన్నారు. ఏ పార్టీ ఇచ్చినా సపోర్ట్ చేస్తాం. ఆ క్యాండిడేట్కు మేము రాజకీయాలు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా మేము మా కుల సోదరుడు కాబట్టి మేము అందరం కూడా సపోర్ట్ చేసి మేము ఆ కుల సోదరులను గెలిపించుకునే ప్రయత్నం. ఐకమత్యంగా ఎంపీకి సపోర్ట్ చేస్తుందని ఇతర కులాల వాళ్ళు కూడా బీసీలకు సంబంధించిన వాళ్ళు అవుట్రైట్గా సపోర్ట్ చేయడం వల్లనే ఆ రోజు ముఖ్యమంత్రి కూతురైన కవితకు ఎదురుగా కూడా మన మున్నూరు కాపు సోదరుడు అరవింద్ గెలవడం జరిగింది. గూపన్పల్లిలో ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు వ్యవసాయ క్షేత్రాన్ని జీజీ కళాశాల విద్యార్థులు పరిశీలించారు. శివలింగం ఓం ఆకారంలో 5 రకాల వరి వంగడాలతో చిన్ని కృష్ణ రైతు 8 ఈసాల మడిలో చేసిన వినూత్న వ్యవసాయం అందరినీ ఆకట్టుకుంది. గూపన్పల్లి శివారులో 5 రకాల వరి వంగడాలతో పొలాన్ని నాటాడు. నల్గొండలో ఒక రైతు చేసిన ఆధ్యాత్మిక వ్యవసాయం ఈ తీరు ప్రదర్శన నచ్చి మ్యాప్ గీయించి G20 2023 ఇండియా బొమ్మను కూడా వేయడం జరిగిందని, ఇందులో శివలింగం ఓం ఆకారంలో వరిని నాటామని, పైనుంచి చూస్తే శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా తయారు చేయడం జరిగిందని తెలిపారు. ప్రకృతి విపత్తుల నుంచి వ్యవసాయాన్ని కాపాడుకోవడం కోసం ఈ టెక్నిక్ ఎంతో ఉపయోగపడుతుందని, అటు శాస్త్ర సాంకేతికంగా అటు ఆధ్యాత్మికంగా ఇది రుజువు చేసిందని రైతు చిన్ని కృష్ణ తెలిపారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని జీజీ కళాశాల విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు. సో ఈ సందర్భంగా దాదాపు 150 మంది విద్యార్థులతో కలిసి కళాశాల లైఫ్ సైన్సెస్ విభాగాలకు చెందినటువంటి అధ్యాపకులు మరియు విద్యార్థులంతా కూడా ఈ చిన్ని కృష్ణుడి యొక్క తన ఒక ప్రయోగశాల ఏర్పరిచినటువంటి ఈ క్షేత్ర పర్యటనను చేశాము. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన 3 రోజుల లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్కు పయనమయ్యారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం మేరకు లండన్ వెళ్లిన కవిత పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్లు, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల పాత్ర అనే అంశంపై ఆ సంస్థ నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. లండన్లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. అదేవిధంగా నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని UK ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం, రాజకీయాల్లో మహిళల పాత్ర, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ ప్రయాణం వంటి వాటిపై ఆమె తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. తన లండన్ పర్యటనను ముగించుకొని సోమవారం నాడు హైదరాబాద్కి తిరుగు ప్రయాణమయ్యారు. లండన్ విమానాశ్రయంలో బీఆర్ఎస్ భారత్ జాగృతి కార్యకర్తలు, ప్రవాస భారతీయులు ఆమెకు వీడ్కోలు తెలిపారు. ఎమ్మెల్యే గణేష్ బిగాల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ నాయకులు పాసుల సురేష్ చేరారు. నగరంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల సమక్షంలో 28వ డివిజన్కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాసుల సురేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సుజిత్ సింగ్ ఠాకూర్, రామడుగు బాలకిషన్, ముచ్కూరు నవీన్, చంద్రభూషణ్, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు. గౌడ కులస్తుల ఆత్మగౌరవం నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు. గతంలో నిజామాబాద్ సొసైటీ రద్దు చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి తెరిపించామని గుర్తు చేశారు. గీత వృత్తిని నమ్ముకున్న కార్మికులకు ఇన్సూరెన్స్ ఇచ్చి కుటుంబాలను ఆదుకుంటున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. గౌడ భవనానికి ఎమ్మెల్సీ కవిత 50 లక్షలు, ఎమ్మెల్యే బిగాల 50 లక్షల నిధులు మంజూరు చేశారు. వృత్తిని నమ్ముకున్న వారి ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం హైదరాబాద్లో నీరా కేఫ్లు ఏర్పాటు చేసి నగరంలో నీరా కేఫ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. అది ఇదివరకే ఉన్నది, కొత్తగా చేసింది లేదు. అయితే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏంటంటే ఇదిగా చిన్నవాళ్ళు చేసుకునే పని, దీంతోని మరి మొత్తం మద్యంకి వచ్చే ఆదాయం గండి పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి గౌడ కులస్తులను కళ్ళు వ్యాపారాన్ని చాలా హీనంగా చేసి చూపించి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా కళ్ళు అమ్మకుండా చేసినటువంటి పరిస్థితి ఉండే తెలంగాణ రాకముందు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చెప్పిండ్రు, ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, ఖచ్చితంగా గౌడ సోదరులకు మంచి రోజులు వస్తాయి. మేం ప్రభుత్వంలోకి వచ్చినాక హైదరాబాద్ నగర నడిపోటులో కూడా మనం కళ్ళు దుకాణాలను
పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. గౌడ సంక్షేమానికి కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. నిజామాబాద్ అభివృద్ధిలో భాగంగా ఆర్యూబీ నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశామని, విశాలమైన రోడ్లు, సెంటర్ మీడియన్ లైట్లు, నగరం నలుదిక్కులా ఏర్పాటు చేశామని, నగర ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరేందుకు మినీ ట్యాంక్ బండ్ని నిర్మించామన్నారు. నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని నిర్మించామని, ప్రజలకు ₹1 ఖర్చు లేకుండా అండర్ డ్రైనేజ్ కనెక్షన్లు ఇచ్చేందుకు టెండర్లు వేశామన్నారు. ఎల్లమ్మ తల్లి దయతో మీరు నన్ను ఎమ్మెల్యేగా, కవితను ఎంపీగా గెలిపిస్తే మరింత సేవ చేస్తామని మాటిచ్చారు. దీంట్లో పింఛన్ వచ్చేటోళ్ళు చేతులు ఎత్తురమ్మా. పింఛన్ చివరి ప్రశ్న, ఈరోజు నిజామాబాద్ నగరం అభివృద్ధి జరిగింది అనేటోళ్ళు అందరు చేతులు ఎత్తుర్రు. నిజామాబాద్ నగరం బాగా అయింది అనేటోళ్ళు చేతులు ఎత్తుండ్రి అంటున్నా. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు కూడా ఎత్తిరు పాపం. అంటే కళ్యాణ్ లక్ష్మి అన్నోళ్ళు కొంతమంది ఎత్తిరు, అదేవిధంగా పెన్షన్ అనేటోళ్ళు కొంతమంది ఎత్తిరు. నిజామాబాద్ బాగా అయిందా అంటే మాత్రం అన్ని చేతులు వేసినాయి. అంటే మీరు ఒప్పుకున్నారు, మీకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, టీఎస్డబ్ల్యూడీసీ చైర్పర్సన్ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ ఎస్ఏ అలీం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గణేష్ బిగాలకి నగర ముదిరాజ్ సంఘం సభ్యులు మద్దతు ప్రకటించారు. నగర ముదిరాజ్ సంఘం సభ్యులు 25 ముదిరాజ్ సంఘాల తరపుల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు ఎమ్మెల్యే గణేష్ బిగాలని కలిసి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే గణేష్ బిగాల నాయకత్వాన్ని బలపరుస్తూ మూడోసారి విజయానికి కృషి చేస్తామని ముదిరాజ్ సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ముదిరాజ్ సంఘం సభ్యులు వెల్డింగ్ నారాయణ, జాలిగం గోపాల్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అంసాపూర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో దొంగలు చోరీకి యత్నించి బీభత్సం సృష్టించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామంలో సోమవారం 2 గంటల సమయంలో తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనాన్ని ప్రయత్నించారు. ఏటీఎంను పగలగొట్టే శబ్దాలకు చుట్టుపక్కల వారు మేల్కోవడంతో దుండగులు పరారయ్యారు. ఈ విషయాన్ని స్థానికులు వేల్పూర్ ఎస్ఐ వినయ్కి తెలుపగా సంఘటన స్థలానికి వచ్చి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఎస్ఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ ఏటీఎం చోరీకై వచ్చిన దుండగులు దొంగతనానికి ప్రయత్నించి ఏటీఎం మిషన్ ముందు భాగాన్ని బద్దలు కొట్టి డబ్బులను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారని, లోపటి భాగం పగలకపోవడంతో ఎటువంటి డబ్బు పోలేదని తెలిపారు. ఏటీఎంలో 40 లక్షల వరకు డబ్బులు ఉన్నాయని, ఇందులో నుండి ఎలాంటి డబ్బులు దొంగలించలేరని పేర్కొన్నారు. ఖాతాదారులు ఎటువంటి భయాందోళనలు చెందవద్దని సూచించారు. మీ గ్రామాలలో ఎటువంటి అనుమాన వ్యక్తులు తిరిగినా 100 నంబర్ డయల్ చేయాలని ఎస్ఐ వినయ్ కుమార్ సమాచారం ఇచ్చారు. సో ఇది మెయిన్ రోడ్లో ఉండడం కూడా ఒక రీజన్ అండి. కానీ మీరు ప్రజాయికం ఇక్కడ మా కస్టమర్స్ ఎవరు కూడా భయభీతులు అవ్వాల్సిన అవసరం లేదు. మా లీగల్గా కూడా తీసుకోవాల్సిన యాక్షన్ కూడా పోలీసు ఎఫ్ఐఆర్ లాట్ చేస్తూ లీగల్ యాక్షన్ తీసుకుని వాళ్ళు ఎవరైతే దొంగతనానికి అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి రాబోయే ఎన్నికలలో అవినీతి పాలనను అంతమొందించి బీజేపీ తెలంగాణలో అధికారం వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి, బోర్గాం, సాటాపూర్ గ్రామాలలో బీజేపీ నాయకుడు వడ్డీ మోహన్ రెడ్డి గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన సాటాపూర్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక యువత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీ గద్దె దించుతామని, బోధన్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత యువత తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు నిరాశలుగా మిగిలాయన్నారు. 9.5 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల తల్లిదండ్రుల కన్నీళ్లే మిగిల్చిందని ఆయన ఎద్దేవా చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ నాయకులు 100 రోజులలో నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. టీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం కలగడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గోపీకృష్ణ, రెంజల్ మండల ఉపాధ్యక్షులు క్యాతం యోగేష్, మాజీ మండల అధ్యక్షులు మేక సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో షీ టీమ్స్ సత్ఫలితాలు ఇస్తున్నాయని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడించారు.
ఎవరైనా ఆకతాయిలు విద్యార్థులను మహిళలను వేధింపులకు గురి చేసినట్లయితే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఐపీఎస్ పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ యందు షీ టీం బృందాలను నిఘా ఉంచామని, ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వేధింపులకు గురి చేసినట్లయితే షీ టీం సెల్ నంబర్ 8712659795 లేదా డైల్ 100ని ఫోన్ చేసి తెలియజేయగలరని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30, 2023 వరకు నిజామాబాద్ కమిషనరేట్లోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో గల షీ టీమ్స్ ద్వారా పట్టుబడిన కేసుల వివరాలు: నిజామాబాద్లో 6 సంఘటనలు, ఆర్మూర్లో 2 సంఘటనలు, బోధన్లో 2 సంఘటనలు, మొత్తం 10 సంఘటనలు జరిగాయి. నిజామాబాద్లో పట్టుబడిన వారు 7, ఆర్మూర్లో పట్టుబడిన వారు 2, బోధన్లో పట్టుబడిన వారు 3, మొత్తం పట్టుబడిన వారు 12. నిజామాబాద్లో పెట్టిన కేసులు 5, ఆర్మూర్లో పెట్టిన కేసులు 2, బోధన్లో పెట్టిన కేసులు 2, మొత్తం పెట్టిన కేసులు 9. నిజామాబాద్ ఆర్మూర్ బోధన్లలో ఎఫ్ఐఆర్లు నమోదు కాలేవన్నారు. చూద్దాం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఓడిబియ్యం హుండీ లెక్కింపును ఆలయ అధికారులు చేపట్టారు. ఆలయ ఓడిబియ్యం హుండీలలో దేవస్థానానికి లభ్యమైన వివిధ సరుకుల వివరాలు ఇలా ఉన్నాయి. ఓడిబియ్యం 29 క్వింటాల 75 కిలోలు, ఎండు కొబ్బరి 151 కిలోలు, నల్ల బరడి పోకలు 13 కిలోల 500 గ్రాములు, పసుపు కొమ్ములు 34 కిలోలు, బాదం 8 కిలోలు, ఖర్జూర పండ్లు 29 కిలోలు. ఈ హుండీ విప్పకంలో దేవస్థాన ఏఈఓ సిబ్బంది, వాగ్దేవి సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. రెంజల్ తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వం గత నెల ఆగస్టు 14వ తేదీన రైతు రుణమాఫీ అయిపోయింది, మీ ఫోన్లలో మెసేజ్లు వచ్చాయని చెప్పడం అందరూ గమనించారు. 1 లక్ష రూపాయల రుణమాఫీ పూర్తిగా అయిపోయింది. డిసెంబర్ 11వ తేదీ 2018 కట్ ఆఫ్ డేట్ అని రైతులందరికీ నిండా ముంచుతున్నారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ, రెంజల్ మండలంలో వరి కోతలు మొదలయ్యాయి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 1 క్వింటాల్కి 3,000 మద్దతు ధర ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టి నాగన్న, మండల అధ్యక్షులు మిద్దె పెద్దులు, పసుపుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయం వద్ద ఎర్గట్ల మండలానికి చెందిన ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించడం జరిగిందని మండల విద్యాధికారి ఆంధ్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రధానోపాధ్యాయులకు ప్రమోషనల్ యాక్టివిటీ, డ్రాప్ బ్యాక్స్ క్లియరెన్స్, ఫేషియల్ అటెండెన్స్, నాన్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ రీజన్స్ అండ్ రివ్యూ, ఫేషియల్ అటెండెన్స్, గ్రూప్ అటెండెన్స్, సక్సెస్ ఫెయిల్యూర్ రీజన్ అండ్ రివ్యూ తదితర అంశాలపై ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ ప్రభాకర్, డికే జగదీశ్వర్, కె కృష్ణచారి, సిఆర్పి, ఎంఆర్పి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాస్నగర్ ప్రాంతంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న కోలి త్రిష ఇటీవల సౌత్ ఆఫ్రికా దేశంలో జరిగిన 5వ వరల్డ్ కప్ అంతర్జాతీయ టెన్నికైట్ ఆటలో తన ప్రతిభను కనపరిచి సువర్ణ పతకాన్ని సాధించింది. ఈ మేరకు కాలేజ్ ప్రిన్సిపల్ కె లావణ్య మాట్లాడుతూ, ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని విద్యార్థినులను ప్రోత్సహించారు. ఈ తరపున కాలేజీ యాజమాన్యం కోలి త్రిషను ఘనంగా పూలమాలతో సత్కరించారు. యూనివర్సిటీ విధానాలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆర్మూర్ శ్రీ రాఘవేంద్ర బిఎడ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ మాట్లాడుతూ, ఆర్మూర్ పట్టణంలో గల శ్రీ రాఘవేంద్ర బిఎడ్ కళాశాల యూనివర్సిటీ విధానాలకు వ్యతిరేకంగా నిబంధనలు తుంగలో తొక్కుతూ అధిక ఫీజులు వసూలు చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. తక్షణమే యూనివర్సిటీ అధికారులు స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు వంశీ, రవీందర్, అక్షయ్ తదితరులు ఉన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా.
తలలో వెంట్రుకలు రాలకుండా ఉండేందుకు తులసి పత్రాలు లేదా రావి చిగుళ్ళు నూరి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలుట తగ్గుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 60 ఏళ్లలో బీసీలను గుర్తించింది కేవలం తెలంగాణ ప్రభుత్వమే. నిజామాబాద్లోని జనార్దన్ గార్డెన్స్లో జరిగిన నాయి బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూయడంతో జిల్లాలో విగ్రహాలకు ముసుగులు. నగరంలో పలు కూడళ్లలో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసిన మున్సిపల్ అధికారులు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు రోజురోజుకు పెరుగుతున్న మద్దతు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విస్తృత పర్యటన. ఆలూర్ మండలంలో కల్లెడ గ్రామంలో జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. నిజామాబాద్ నగరంలో నీరా కేఫ్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి. నగరంలోని కంటేశ్వర్ గౌడ సంఘంలో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. మీడియా సమావేశంలో సిపి సత్యనారాయణ స్పష్టం. ప్రతి వ్యక్తికి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. నగరంలోని మారుతినగర్లో స్నేహ సొసైటీలో జరిగిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినంలో సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతోంది. ఎడపల్లిలో నిర్వహించిన ఇంటింట ప్రచారం కార్యక్రమంలో మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.